ధ్యానం చేయడాన్ని మన విధులలో భాగంగా గుర్తించి దానికి రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. ధ్యానానికి నేను నిర్దేశించిన సమయం 1 గంట. కానీ కొందరు ఇది చాలా కష్టమని చెబుతారు. అందుచేత నేను ఒక అరగంట సమయం చెయ్యమని చెబుతాను. విషయం ఏమిటంటే, సమయాన్ని ముందుగా నిర్దేశించి అది 15 లేదా 20 నిమిషాలు కావచ్చు, అంతసేపు ధ్యానం చెయ్యాలి. నెమ్మదిగా ఆ సమయాన్ని 1 గంటకు పెంచాలి. ధ్యాన సమయంలో అణుకువతో తల వంగాలి. నీవు ధ్యానం చేస్తున్నావని ఎరుక ఉంటే అది ధ్యానం కాదు. ధ్యాన సమయంలో భగవంతుని దగ్గరకు భిక్షకు వెళ్తాం. ఆయన భగవంతుడవ్వడం చేత ఆయన దగ్గర అంతా ఉంది. కానీ మనం చిన్న సంచితో మాత్రమే వెళ్తే ఆయన ఎంత ఇవ్వగలడు? అందుచేత మనం యోగ్యమైన పాత్రగా తయారవ్వవలసిన అవసరం ఉంది. మనం యోగ్యునిగా తయారవ్వాలి. ధ్యానం అంటే భగవంతుని ఒడిలో నిద్రించటం. నీవు అక్కడ నిద్రిస్తూ ఉంటే ఆయనే నిన్ను మేలుకొలుపుతారు.